హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక మన ఇవాళటి స్టోరీ విషయానికి వస్తే, మనది ఇవాళటి స్టోరీ తాబేలు పక్షి. గోదావరి నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. ఆ చెట్టు కొమ్మన గూడులో ఉన్న పక్షిని చూసి ఇలా అంది: మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది, విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు. వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు. ఇక మీకేమి రక్షణ ఇస్తుంది? ఇంతకంటే దారుణమైనది ఏమిటంటే, దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి. అదే నాపై ఉన్న గూడును చూడు, ఎంత బలంగా ఉందో. ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది తాబేలు. మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది: నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది. కానీ నీ గూడు నీకు తప్ప ఇంకెవరికీ రక్షణ ఇవ్వలేదు. నువ్వు తిరగబడితే నీ ప్రాణాన్ని రక్షించలేదు. నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని బదులిచ్చింది. ఈ కథ నీతి ఏంటి అంటే, అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు. ఎవరి గొప్ప వారిదే. ఎవరికి ఉండే టాలెంట్ వారికి ఉంటుంది. మనం మరొక కథ గురించి తెలుసుకుందాం. 4 ఆవులు కథ పేరు. ఒక ఊరి చివర పచ్చని మైదానంలో 4 ఆవులు ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేయటం, కలిసి తిరగడం చేసేవి. ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి గుంపుగానే ఉండేవి కాబట్టి పులిసింహాలు వీటి జోలికి రాకపోయేవి. కొంతకాలానికి ఏదో విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగి 4 ఆవులు 4 వైపులా విడివిడిగా గడ్డి మేయడానికి వెళ్ళాయి. ఇదే సరైన సమయమని పులి సింహం పొదల్లో దాక్కుని ఒకదాన్ని చంపేశాయి. దీంట్లో నీతి ఏంటంటే, ఐకమత్యే బలం. అందుకని అప్పటి నుండి ఆ 3 ఆవులన్నీ సరిగ్గా చక్కగా కలిసి ఉండేవి. ఇక వాటికి చాలా భయంగా ఉండేది కాబట్టి అప్పటి నుండి అనుకునేవి, మనం నలుగురం కలిసి ఉన్నప్పుడు మనపై ఏది దాడి చేయలేదు, కానీ ఒక్కసారి విడిపోగానే మనలో ఒక ఆవు చనిపోయింది అని భయపడుతూ ఉండేది. మరి మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్.